అందరికీ నమస్కారం. జ్యేష్ఠ అమావాస్య కథ. జ్యేష్ఠ అమావాస్య. జ్యేష్ఠ అమావాస్యను కొన్ని ప్రాంతాలలో వట సావిత్రి అమావాస్య లేదా శని జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఎవరైతే వట సావిత్రి వ్రత కథను వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ కథను ఆడవారు వింటే భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు. మరి అంతటి పవిత్రమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః, సావిత్రి దేవ్యే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం మద్రదేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు. అతని భక్తికి మెచ్చిన సావిత్రీదేవి ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన సావిత్రీదేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 100 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. ఆ తరువాత అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాబంగా పెంచసాగాడు. ఇక సావిత్రి యుక్త వయస్కురాలయ్యింది. యుక్త వయస్కు వచ్చిన సావిత్రి సాల్వరాజ వంశస్థుడైన సత్యవంతుని గుణగణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఇక సత్యవంతుని అసలు పేరు జిత్వాసుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడు అనే పేరుతో ఖ్యాతి పొందాడు. అతని తండ్రి జ్యోమక్షేణుడు రాజ్యాన్ని కంటి చూపును పోగొట్టుకొని భార్యాసమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు. ఇక నారదముని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంది. ఆ మాటలకు నారదుడు సావిత్రితో ఇలా అంటాడు: సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక సంవత్సర కాలమేనని, ఇటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెప్తాడు. కానీ దృఢచిత్తమైన సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాలా త్రిపుర సుందరి త్రిరాత వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. ఇక మద్రదేశపు రాజకుమారిగా అతి గారాబంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా ఏ ఆడంబరము లేకుండా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తమామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంతో మునిగి తేలుతున్నప్పటికీ మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది. ఇక మహర్షి చెప్పిన కాలానికి 4 రోజులు ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత వ్రతాన్ని ప్రారంభిస్తుంది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు, బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తరువాత అడవిలో ముత్తైదువులెవ్వరూ దొరకకపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి 108 సార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్టివేసింది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది. ఇక నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరాడు. అతను బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. ఇక భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెప్తున్న విశేషాలు వింటున్నప్పటికీ ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంది. కాసేపయ్యాక ఆ దుర్గడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిపోయిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుంది. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహీషువు గంటలు గనగనమని మోగగా పాశాన్ని చేతిలోకి తీసుకొని భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుణ్ణి చెరపట్టి లాగాడు. త్రిరాత వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. ఇక సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకుని వెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది. తనను చూసి కూడా చలించని ఆమెతో యముడు ఇలా అన్నాడు: నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు.
విగతజీవుడైన తన భర్త శవాన్ని చెట్టు చాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు సావిత్రి రావడాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి సావిత్రితో ఇలా అన్నాడు: నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను, కోరుకో అన్నాడు. ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరుకుంది. యముడు ఆ వరాన్ని ప్రసాదించాడు. యముడు ఆ వరాన్ని ప్రసాదించినప్పటికీ సావిత్రి ఆయనను అనుసరించడం మానలేదు. అప్పుడు యముడు సావిత్రితో ఇంకోసారి ఇలా అన్నాడు: అమ్మా, మొండితనం మాని మరలిపో. అలాగే మరొక వరం, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రీదేవి ఇలా వరం కోరుకుంది. తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఇక ఆమె కోరికను మన్నించి సావిత్రి తండ్రి అయిన అశ్వపతికి 100 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టు విడవక యముణ్ణి అనుసరిస్తూనే ఉంది. యముడితో ఇలా అంటుంది: స్వామి, 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారట కదా. మనమిద్దరం అంతకన్నా ఎక్కువే నడవడం వల్ల ఆత్మబంధువులయ్యాము కదా అని అన్నది సావిత్రి. దానికి యముడు సావిత్రితో ఇలా అన్నాడు: సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి. మరొక వరం ఇస్తాను, అడుగు అన్నాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. ఇక సావిత్రి ఇలా వరం కోరుకుంది: స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది. దానికి యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తికి మెచ్చుకొని సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి సత్యవంతుణ్ణి బ్రతికించి వారిద్దరిని దీవించి వెళ్ళిపోయాడు యముడు. దానికి సావిత్రి ఎంతో సంతోషించింది. ఇదే వటసావిత్రి వ్రతకథ. హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు. ఈ రోజున పితృతర్పణాలు, నదీ స్నానాలు మరియు దానాలు చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజుకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు చూసినట్లయితే, ఈ రోజున ఉత్తర భారతదేశంలో ఈ అమావాస్యను ప్రధానంగా వటసావిత్రి వ్రతంగా జరుపుకుంటారు. వివాహితులు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం మర్రి చెట్టుకు పూజ చేస్తారు. ఈ రోజున శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున శని భగవానుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున అమావాస్య తిథి పితృదేవతలకు అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున పూర్వీకులను తలుచుకుంటూ పిండ ప్రదానం మరియు తర్పణాలు చేయడం ద్వారా కుటుంబంలో సుఖ శాంతులు వెల్లువిరుస్తాయని గరుడ పురాణం పేర్కొంటుంది. కొన్ని ప్రాంతాలలో జ్యేష్ఠ పౌర్ణమి నుంచి జ్యేష్ఠ అమావాస్య వరకు ఏ రోజైనా వటసావిత్రి వ్రతాన్ని చేసుకుంటారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేసుకోలేని వారు ఆ రోజున మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా జ్యేష్ఠ అమావాస్య నాడు మర్రి చెట్టుని పూజించవచ్చని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మహిళలు దగ్గరలోని మర్రి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ పసుపు, కుంకుమ, గంధం, కొన్ని పుష్పాలు సమర్పించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం అత్యంత పుణ్యప్రదంగా చెప్పబడుతుంది. ఇలా చేయడం ద్వారా భర్తకు ఉన్న అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజు శివ పూజ చేసిన చాలా మంచిదని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకోవడం, అభిషేకం చేసుకోవడం మంచి ఫలితాన్ని కలుగజేస్తాయి. ఇక శివాలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లోనే శివాభిషేకం చేయవచ్చు. చూశారు కదండి, ఈరోజు జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా వటసావిత్రి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.